రంగుల బొమ్మ కథ. ముగ్గురు నేస్తాలు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ఈ పల్లెలు పట్నాలు ఏమి ఉండేవి కావు. జంతువులు పశుపక్షాదులు నివసించే మహారణ్యంలోనే మానవులు కూడా కలిసిమెలిసి నివసించేవారు. అటువంటి ఒక కీకారణ్యంలో ఒక కుటుంబం, అనగా ఎంతోమంది కాదు, భార్య భర్త 10 ఏళ్ల కుర్రవాడును. కుర్రవాడి పేరు కురపన్న. చాలా చురుకైనవాడు. ఆ మహారణ్యంలో వాడు చూడని జంతువు గాని పక్షి గాని లేనేలేదు. ఆకలితో ఉన్న సింహం గర్జించటం, పెద్ద పులి గోండ్రించటం, కోతులు కిచకిచలు, పక్షుల కిలకిలలు ఇవన్నీ కూరపన్నకు పరిచయమే. పైగా జంతువుల భావాలు, పక్షుల భాషలు వాడికి బాగా తెలుసు. ఒక రోజున వాడి తల్లి తండ్రి అడవికి వెళ్ళారు. తండ్రి వేటాడటం, తల్లి కందమూల ఫలాదులు పోగు చేసుకురావటం మామూలు. ఇవాళ అదేమో కానీ తల్లిదండ్రులు వెళ్ళగానే కురుపన్న ఒక్కడు గోడకు జర్లబడి దిగాలుమని కూర్చున్నాడు. ఆకస్మికంగా గొప్ప గాలివాన వచ్చింది. గాలివానకు అరణ్యంలో జంతుజలమంతా కలవరపడింది. కురపన్న ఉండే గుడిసె దగ్గర మానుకు ఆనుకొని నివసించే కోతి, చెట్టు త్వరలో నివసించే చిలుక, చిటారు కొమ్మ మీద ఉండే కోకిల ఒక్కచోట చేరుకున్నాయి. మూడు ఒక్కసారిగా దిగివచ్చి కురపన్న గుడిసె చేరుకునేసరికి కురపన్న చూచి ఎంతో సంబరపడ్డాడు. ఎందుకంటే ఇంతవరకు తనను పలకరించే ప్రాణి లేకపోయే. కురపన్నతో తను వచ్చిన కారణం చెప్పింది కోతి. చిలక తన భాషలో పలికింది. కోకిల అలానే. సరే, మీ ముగ్గురు వెచ్చగా ఇక్కడే ఉండండి. మా నాన్న అమ్మ రాగానే చెప్పి మీ సంగతి చూస్తాను అని చెప్పాడు. ఈ మాటకు సంతోషించింది కోతి. కురపన్న చెయ్యి పట్టుకు కిచకిచలాడింది. చిలుక ఉత్సాహంతో భుజం మీదకి ఎగిరి వెళ్ళి చిలుక పలుకులు పలికింది. చిన్నారి కోకిల కురుపన్న తలపైన ఎక్కి కూర్చొని తీయని సంగీతం పాడింది. అంతలో బయట ఏదో అలికిడైంది. భయపడ్డాడు కురపన్న. అయినా ఏమిటా అని గుమ్మానికి కప్పబడి ఉన్న ఎలుగు చర్మం పక్కకి నెట్టి చూచాడు. తీరా చూస్తే ఏముందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.